రోడ్డు మార్గం లేక తండావాసుల అవస్థలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చింతలపల్లి గ్రామం శివారు కపూరియా తండా వెళ్లే మార్గంలో కల్వర్టు వద్ద గత 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు మట్టి రోడ్డు కుంగిపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. తండాలపై ప్రభుత్వం ఉండి వైఖరి వెయ్యాలి, తండకు డాంబర్ రోడ్డు వెంటనే వెయ్యాలి, తండకు డాంబర్ రోడ్డు వెంటనే స్పందించాలి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ప్రభుత్వం వెంటనే. నా పేరు ఎండి యాకూబు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. గత 2 సంవత్సరాల క్రితం ఈ తండకు ఒక సింగిల్గా సైకిల్ పోయే దారే ఉండేది. చింతలపల్లి నుంచి కపురియా తండకు పోయే దారిలో ఈ దారి చాలా దారుణంగా ఉండేది. గత 2 సంవత్సరాల క్రితం ఈ దారి కోసం మనం ధర్నా చేస్తే ఇది మెటల్ రోడ్ వేశారు. ఆ తర్వాత డాంబర్ రోడ్ ఒక 15 రోజులలో శాంక్షన్ అయింది, టెండర్ అయిందని కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మెటల్ రోడ్ లేదు, దానికి ఒక డాంబర్ రోడ్ లేదు. ఈ తండకు పిల్లలున్నారు, తొర్రూరుకు వెళ్ళే స్కూల్కు వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలని స్కూల్లో చేర్పించాలంటే బస్సు రాకుండా, ఈ బస్సు సౌకర్యాలు లేకుండా ఈ తండ ఒక మారుమూల ప్రాంతంగా గుర్తించారు ఈ పాలకులు. ఈ పాలకులకు ఓట్లప్పుడు మాత్రం ఈ తండాలన్నీ కానొస్తాయి, కానీ ఇలాంటి వర్షాలు కురిసి ఈ రహదారులు మొత్తం కూలిపోతూ ఉంటే కనీసం సింగిల్గా 2 వీలర్ కూడా పోలేని పరిస్థితి ఈ తండను ఒకసారి పాలకులు గమనించి 3 రోజుల నుంచి కురిసే వర్షాలకు ఈ మోరి మీద ఉన్నటువంటి కల్వర్ట్ మొత్తం కూలిపోయింది. ఈ కల్వర్ట్ కూలిపోయినా కూడా ఇక్కడ స్థానికులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేరు, పాలకులు కూడా దీన్ని పట్టించుకోవట్లేరు. అందుకోసం ఈ కల్వర్ట్ను వెంటనే పూర్తి చేసి ఈ తండకు సంబంధించినటువంటి రోడ్డు ఎక్కడికైతే హైవే రోడ్డు కట్ అయిందో డాంబర్ రోడ్డు, అక్కడి నుంచి తండ వరకు డాంబర్ రోడ్డు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తండను మారుమూల ప్రాంతంగా గుర్తించారు. ఆ పాలకులకు ఈ తండ కానొస్తలేదు, ఓట్లప్పుడే కానొస్తారు తప్ప మళ్ళీ మధ్యన ఈ తండవాసులు ఏలాగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ మౌలిక సదుపాయాలు ఏందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఈ తండను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వైఖరి చేస్తూ ఉన్నారు. అందుకోసమే దీన్ని మేము వెంటనే ఈ తండకు రోడ్డు వేయాలి. ఈ తండలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తొర్రూరుకు స్కూల్కు పంపించే మార్గంగా బస్సు నడవాలని కూడా మేము సిపిఎం పార్టీగా మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని అమల్లో పెట్టి చేయాలనేది కూడా ఈ తండవాసుల తరపు నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. తొర్రూరుకు నిత్యావసర వస్తువులకు కానీ వాళ్ళ సౌకర్యాల కోసం కానీ ఈ తండ నుంచి తొర్రూరుకు పోయే మార్గంలో ఈ కల్వర్టు కూలిపోయింది. ఈ కల్వర్టును వెంటనే మరామతు చేసి ఈ కల్వర్టు పూర్తి చేయాలి. తండావాసులకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేయాలని మేము మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాం. రోడ్డు పోవడానికి ఇబ్బంది అవుతుంది. 3 రోజులు వర్షాలు తీసి రోడ్ అంతా కూలిపోయింది, పట్టించుకుంటలేరు. మాకు మంచిగా రోడ్డు మంచిగా. నా పేరు నరసింహ. కపురియా తండా నుంచి తొర్రూరు పోవడానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జి కూలిపోయింది. అయినా దాదాపు 3-4 రోజుల నుంచి పోతాళ్ళు వస్తారు, కానీ మన అధికారులు చూస్తారు కానీ పట్టించుకోవట్లేరు. డాంబర్ రోడ్ వేయాలని శంకుస్థాపన అధికారులకు కోరుకుంటున్నా. నా పేరు ధరావత్ ప్రవీణ్. మా పిల్లలు ఉన్నారు, ఒక 30 మంది దాకా పిల్లలు ఉన్నారు. వాళ్ళు తొర్రూరుకి స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరం. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్ కానీ లేకుంటే ఇతర సదుపాయాల కోసం కానీ తొర్రూరు వెళ్ళాలంటే మాకు భయం అనిపిస్తుంది. ఇక్కడ గత 3 రోజుల క్రితం ఇక్కడ మోరి కూలడం జరిగింది. దీనికి ఏ అధికారులు కానీ ఎండకొచ్చి ఎలా ఉంది ఏముందని ఇంతవరకు కూడా ఎవరు అడగడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. మేమే స్వయంగా మా తొర్రూరు మండల కార్యదర్శిని కలిసి మాకు ఇలా ఇబ్బంది ఉందని మేమే కలిసి ఇవాళ ఇక్కడ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మాకు శాంక్షన్ చేసి మాకు డాంబర్ రోడ్డు వేయాలని మేము కపురియా తండ వాసులం కోరుకుంటున్నాం. నా పేరు యాకన్న. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు ఇక చింతలపల్లి నుంచి కపురియా తండకు వచ్చే రోడ్డు మధ్యలో కల్వర్టు కూలిపోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా స్థానికంగా ఉన్న మా పెద్ద మనుషులు అంటే పార్టీ నాయకులను కూడా తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.